సో గైస్ మన ట్రైన్ అయితే వచ్చేసింది క్లియా ఎక్స్ప్రెస్. మలేషియా ఎయిర్పోర్ట్లో కూర్చొని ఇడ్లీ తింటున్నా. ఇది ఎయిర్ ఏషియా ఫ్లైట్ కాకుండా వేరే ఫ్లైట్ అయితే ఎక్కుతున్నా. ఇది వచ్చేసి బటిక్, ఇది మలేషియన్ ఎయిర్లైన్స్ సంబంధించింది. మలేషియాలో వితౌట్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు మనం బైక్ నడకబోతున్నాం. ప్రతి దగ్గర ఇలాగ ఇంప్లిమెంట్ చేస్తే నిజంగా చాలా బాగుంటుంది కదా. ముందు కెమెరా అయితే లోపల పెడతాయి, ఎవరన్నా పోలీస్ చూస్తారని నింగుతాడు. బైక్ వేసుకొని నేరుగా బీచ్ దగ్గరకు వచ్చేసిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. అయిపోయింది గొంతు, అసలుకే పోయింది. నేను నైట్ బాడీ పెయిన్స్, కాఫ్, కోల్డ్, ఫీవరు 2 రోజుల కంటే ఎక్కువ ఉండలేకపోతున్నాం ఫారెన్లో. ఎందువల్ల మరి అది అంటే నిన్న నేను బాగా తిరిగాను. నేను ఎక్కువ తిరిగిన, వాటర్ సరిగ్గా తాగలా, ఫుడ్ టైంకి తినలా, ఆడే దెబ్బ కొట్టేసింది. ఇంకా 2-3 వీడియోస్ చేద్దాం అనుకున్నాను నిన్న నైట్, బట్ బాడీ సహకరించక ఇంకా వదిలేస్తాను. సో ఇప్పుడైతే ఈ కౌలాలంపూర్ నుంచి స్టార్ట్ అయ్యి లంకావి వెళ్తున్నా. నేను స్టే చేసిన ప్లేస్ ఇదే అనమాట. ఇది చైనా టౌన్ దగ్గర, అంటే మలేషియాలో చైనా టౌన్ అని ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ అది. సో దాని పక్కనే ఎల్లో కలర్ తోటి అక్కడ ఎల్లో కలర్ బోర్డు కనిపిస్తుంది కదా, ట్రావెలర్ ఆర్క్ అని. అక్కడే నేను స్టే చేసింది 2 days. ఇదంతా మంచి షాపింగ్ ఏరియా. నేను దీని మీద ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ చెప్పా కదా నిన్నంతా మన పరిస్థితి ఎట్టుందంటే ఎందుకు వచ్చినారా మలేషియాకి అన్నట్లుగా అయిపోయింది ఆ పరిస్థితి. సో ఏం పెద్ద వీడియోస్ ఏం రికార్డ్ చేయాలి నైట్ అంతా. ఇప్పుడు ఫస్ట్ కేఎల్ సెంట్రల్, అక్కడికి వెళ్ళేసి బస్సు కానీ ట్రైన్ కానీ ఏది దొరికితే అది తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి లంకావి వెళ్ళాలి. సో కేఎల్ సెంట్రల్కి అయితే వచ్చేసాం. ఇదే అనమాట సెంట్రల్ అంటే. ఇది ఒక పెద్ద బిల్డింగ్. దీంట్లోనే అండర్ గ్రౌండ్లో మనకు బస్సులు ఉంటాయి. అంటే 2 ఉంటాయి అన్నమాట అండర్ గ్రౌండ్లో. కింద బస్సులు ఉంటాయి, పైన ఫ్లోర్లో ట్రైన్ ప్లాట్ఫామ్ అది ఉంటుంది, స్టేషన్. సో ఇప్పుడైతే మనం క్లియా ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఎక్కబోతున్నాం. సో టికెట్ల కోసం తిరుగుతున్నా, ఎక్కడ టికెట్లు తీసుకోవాలని. సో మోస్ట్లీ ఇక్కడ చాలా దగ్గర అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే టికెట్ ఇచ్చే దగ్గర మనుషులు ఉండరు, అలాగ మెషిన్స్ ఉంటాయి, మనమే కార్డ్ పెట్టి తీసుకోవాలి. అండ్ ట్రైన్స్లో కూడా 2 రకాల ట్రైన్స్ ఉంటాయి మనకి. ఒకటి క్లియా ఎక్స్ప్రెస్ అండ్ క్లియా ట్రాన్సిట్. ఎక్స్ప్రెస్ అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్తాం, ట్రాన్సిట్ అంటే కొంచెం స్టాప్స్ ఉంటాయి అన్నమాట మధ్యలో, కొద్దిగా ఒక 10-20 minutes డిలే అవుతుంది. నా వాయిస్ అంత క్లియర్గా లేదు, నార్మల్గానే మన వాయిస్ అంటే ఏదోగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా వాయిస్ అంతా పోయింది, కొద్దిగా అడ్జస్ట్ అయితే అవ్వండి. సో ఫస్ట్ వెళ్ళి టికెట్ అయితే తీసేసుకుందాం, ట్రైన్ టికెట్. అందాక మీకు చెప్పినా కదా, అక్కడ మిషన్లోనే తీసుకోవాలి, ఎవరు ఉండరు అనమాట. అండ్ ప్రతి దగ్గర క్రెడిట్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మీరు కానీ మలేషియా కానీ వస్తే క్రెడిట్ కార్డ్ ఖచ్చితంగా క్యారీ చేయండి, ఎందుకంటే భలే ఇబ్బంది పడతారు. నేను చాలా దగ్గరలో అబ్జర్వ్ చేసిన, వాళ్ళ కార్డు తప్పితే క్యాష్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు మనం మన టికెట్ ప్రైస్ చెప్పలేదు కదా, 55 ringgits ఇది. అంటే అటు ఇటుగా 1200 అనుకోండి. అదే మరి మనం బస్సులో వెళ్ళామంటే 400 అయిపోతుంది. 400తో బస్సులో అయితే 2 hours జర్నీ. సో ట్రైన్లో అయితే 30 minutes అంతే. ఇంకా బోర్డులు చూసుకుంటూ వెళ్ళాలి. క్లియా ఎక్స్ప్రెస్. ఎందుకు నేను ఇంత డబ్బులు పెట్టా, యాక్చువల్ నాకు టైం ఉంది, ఇంకా ఎందుకు ఇంత డబ్బులు పెట్టి ట్రైన్ ఎక్కినానంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని. ఎప్పుడో మళ్ళీ వస్తామో రామో కూడా తెలియదు మలేషియాకి. సో అన్నీ చూద్దాం అనేసి. నా పక్కనే ప్లాట్ఫామ్ ఉంది, బిల్డింగ్ లోపల మనకి ట్రైన్ ప్లాట్ఫామ్. ఇది ఎంతో పెద్ద బిల్డింగు. ట్రైన్ కూడా అది అక్కడ ట్రైన్ వెళ్తుంది ఆల్రెడీ. అది వచ్చేసి నార్మల్ ట్రైన్, ట్రాన్సిట్ అని చెప్పినా కదా, ప్యాసింజర్ ట్రైన్ లాగా అది. బట్ మనది ఎక్స్ప్రెస్. సో గైస్ మన ట్రైన్ అయితే వచ్చేసింది, క్లియా ఎక్స్ప్రెస్. ఖాళీగానే ఉంది. సో మన నార్మల్ వందే భారత్ ట్రైన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. టైం అయితే ఆఫ్టర్నూన్ 12:20 అవుతుంది. చూద్దాం ఎంత టైంలో ఇది ఎయిర్పోర్ట్కి రీచ్ అవుద్దాం. మామూలుగా వీళ్ళు చెప్పింది ఏంటంటే మ్యాక్సిమం 30 minutes ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు అని. సో మన ఫ్లైట్ ఈవినింగ్ 3 కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చూద్దాం ఎంత టైం పడుతుందో. కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 2 terminals ఉంటాయి, టెర్మినల్ 1 అండ్ టెర్మినల్ 2. సో మన టెర్మినల్ 1 అండ్ ఈ ట్రైన్ 2 terminalsకి వెళ్తుంది. ఫస్ట్ 1కి వెళ్ళి తర్వాత 2 కూడా పోతుంది. సో జస్ట్ ట్రైన్లో అలాగా ఒక రౌండ్ అయితే వేసుద్దాం ఎలా ఉంది. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఇచ్చినారు, అంటే మనకి ఎయిర్పోర్ట్ బస్సెస్ ఉంటాయి కదా బెంగళూరులో, సేమ్ అలాగే. సీట్స్ ఒక పక్క 20, ఇంకో పక్క ఆపోజిట్లో ఉన్నాయి.
అది పెద్ద ట్రైన్ అయితే కాదు, చిన్నదే. సో ఐ థింక్ ఇదే లాస్ట్ అనుకుంటా. ఓకే, అది విఐపి టికెట్స్ ఆ లాస్ట్లో. మొత్తం ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. దాని డోర్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అయితే అయిపోతున్నాయి. సేమ్ మన వందే భారత్ ఈ ప్లేస్లో లగేజ్ అది పెట్టుకోవచ్చు. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. దాన్ని ఓపెన్గా వచ్చినాం. సో మలేషియాలో ట్రైన్ జర్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, నార్మల్ ట్రైన్ జర్నీ. బట్ చెప్పుకునే దానికన్నా మనకి ఉంటుంది కానీ మలేషియాలో ట్రైన్ ఎక్కినా అని. మొత్తం సిటీ మధ్యలో నుంచి వెళ్తా ఉంది. చూడండి చుట్టుపక్కల పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇది ఎక్స్ప్రెస్ లైన్ సపరేటు, ప్యాసింజర్ లైన్ సపరేట్ అంట. మరి ఏదో ప్యాసింజర్ ట్రైన్ వెళ్తున్న పక్క. సో ఈ ట్రైన్ కేఎల్ సెంట్రల్ నుంచి ఫస్ట్ టెర్మినల్ 1కి వస్తుంది ఎయిర్పోర్ట్, తర్వాత టెర్మినల్ 2. మనం అయితే రీచ్ అయిపోయినాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1. కరెక్ట్గా ½ అన్ అవర్ టైం పట్టింది నాకు, అంటే ట్రైన్ జర్నీ కేఎల్ సెంట్రల్ నుంచి టెర్మినల్ 1కి. సో డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. టికెట్ అయితే పడయొద్దు ట్రైన్ ఎక్కగానే, ఎందుకంటే మళ్ళీ ఎగ్జిట్లో కూడా దీన్ని స్కాన్ చేయాలి. ఇక్కడే కాదు, చాలా దగ్గరలో మీరు టికెట్లు పడేయొద్దు. ఎంట్రీ ఎగ్జిట్లో 2 దగ్గరలో టికెట్ అవసరం. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? అరైవల్స్ 3rd ఫ్లోర్కి వెళ్ళాలి. సారీ, 3rd ఫ్లోర్ కాదు, డిపార్చర్స్ 5th ఫ్లోర్కి వెళ్ళాలి మనం. 1st ఫ్లోర్లో క్లియా ఎక్స్ప్రెస్ అదే ట్రైను, 2nd ఫ్లోర్లో బస్సు, 3rd ఫ్లోర్లో అరైవల్స్ అంటే వచ్చేవాళ్ళు, 5th ఫ్లోర్లో వెళ్ళేవాళ్ళు. ఎయిర్పోర్ట్కి రాగానే ఫస్ట్ ఇలాంటి బోర్డ్స్ ఉంటాయి, అక్కడ ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోండి. అంటే కొన్నిసార్లు ఫ్లైట్స్ క్లోజ్ అవుతాయి అనమాట, మనకి అప్డేట్ మెయిల్స్ అవి రాకపోవచ్చు. సో బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నా. మొత్తం సెల్ఫే అనమాట, ఎవరో ఉండరు. మిషన్ దగ్గరికి వెళ్ళేసి మన ఫ్లైట్ నెంబరు, పాస్పోర్ట్ నెంబర్ కొడితే అదే ప్రింట్ చేసేస్తుంది. ఇప్పుడు మనకి ఒక మెయిన్ టాస్క్ ఉంది. యాక్చువల్లీ నా బ్యాగ్లో ఇడ్లీ ఉంది. నేను ఫుడ్ పార్సల్ తెచ్చుకున్నా. ఇడ్లీ పొద్దున మన ఇండియన్ హోటల్లోనే తినేసి ఇడ్లీ అయితే పార్సల్ తెచ్చుకున్నా. ఇప్పుడు ఆ ఇడ్లీ ఎక్కడ కూర్చొని తినాలి, అది నాకు ఇప్పుడు అంటే నార్మల్ స్పూన్తో తినేది అయితే ఎక్కడన్నా తినేయచ్చు. బట్ ఇది చట్నీ సాంబార్ అవి ఉన్నాయి కదా, చేయి పెట్టాలి. సో అది ఎక్కడ కూర్చొని తినాలి అర్థం కావట్లే. సో గైస్, మలేషియా ఎయిర్పోర్ట్లో కూర్చొని ఇడ్లీ తింటున్నా. ఇది పార్సల్ తీసుకుంటా, అంటే మనకి కొంచెం హెల్త్ బాగాలేదు కదా, ఇలా ఫుడ్ ఎంత తిన్నా సెట్ అవ్వట్లేదు. సో అందుకనే ఈ పార్సల్ తీసుకొచ్చుకున్నా. ఇప్పుడు నేను ఎక్కడ తినాలి? మలేషియా ఎయిర్పోర్ట్లో ఇడ్లీ. ఇప్పుడు ఇది తినేసి టెర్మినల్ గేట్స్ దగ్గర అయితే వెళ్ళిపోదాం. ఇంకా 1.5 అవరే ఉంది మన చెక్ఇన్కి. బోర్డింగ్ పాస్ తీసేసుకున్నా, అక్కడ లగేజ్ వెయిట్ చెక్ చేయించుకున్నా, అండ్ బ్యాగ్ చెక్కింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. సో ఇంకా ఫుడ్ కూడా తినేసాం కాబట్టి రెడ్గా వెళ్ళేసి ఆ టెర్మినల్ గేట్స్ దగ్గర కూర్చొని ఫ్లైట్ కోసం వెయిట్ చేయడమే. అండ్ ఈ కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావడం ఇది నేను 4వ సారి. యాక్చువల్లీ నేను ఫ్లైట్ ఎక్కిందే చాలా తక్కువ సార్లు, దానిలో 4th టైం ఈ కేఎల్ ఎయిర్పోర్ట్కి రావడం. మళ్ళీ ఇంకొకసారి కూడా రావాలి, లాస్ట్ ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చే ఫ్లైట్ ఎక్కాలి. ఈ ఎయిర్పోర్ట్కి మనకి ఏదో సంబంధం ఉన్నట్టుంది. అండ్ ఇక్కడ మీకు చాలా రకాల పర్ఫ్యూమ్స్, డ్యూటీ ఫ్రీ లిక్కర్ అన్నీ ఉంటాయి కదా, షాపింగ్ ఏరియా చాలా అయితే దొరుకుతాయి, కానీ కాస్ట్ కూడా అట్లనే ఉంటుంది. సో డబ్బులుంటే కొనుక్కోవచ్చు, కానీ మళ్ళీ లాంటి వాళ్ళకి కష్టమే. ఫుడ్, గ్లాసెస్, ఇది ఆఫ్టర్ మన బ్యాగ్ చెక్ చేసి నాకు ఉంటుంది. సో ఇవి తీసుకుంటే మళ్ళీ మనకి ఏం చెకింగ్ అయితే ఉండదు అనమాట. అండ్ ఇంకొకటి, మన వాటర్ బాటిల్ మనం క్యారీ చేసుకోవచ్చు, ఎయిర్పోర్ట్లో ఎవరు అడగట్లేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ నేను గూడూరులో కొన్నా, నెల్లూరులో, స్టిల్ ఇంకా దాన్నే క్యారీ చేస్తున్నా. ఇదండి. సో ఇదే అనమాట మన గేట్ A6. 2 గంటలకు ఓపెన్ చేస్తారంట బోర్డింగ్. అండ్ ఇంకోటి ఏం తెలుసా, ఇప్పటి వరకు నేను ఎక్కిన అన్ని ఫ్లైట్స్ ఎయిర్ ఏషియానే. ఫస్ట్ టైం ఎయిర్ ఏషియా ఫ్లైట్ కాకుండా వేరే ఫ్లైట్ అయితే ఎక్కుతున్నా. ఇది వచ్చేసి బటిక్
ఇది మలేషియన్ ఎయిర్లైన్స్ సంబంధించింది బటిక్ ఫస్ట్ టైం అనమాట. ఎయిర్ ఏషియా కాకుండా వేరే ఫ్లైట్ ఎక్కడం. ఫ్లైట్ లోపలికి రాగానే స్టార్టింగ్లోనే మనకి బిజినెస్ క్లాస్ అయితే ఉంటుంది. ఓన్లీ 2 సీట్స్ ఉంటాయి అనమాట. రోకి అటు సైడ్ 2 ఇటు సైడ్ 2. బట్ నార్మల్ అయితే 3 సీట్స్ ఉంటాయి. ఇదే మంది నార్మల్ ఎకానమీ. అండ్ ఇక్కడ టీవీ కూడా ఇచ్చినారు. ఎయిర్ ఏషియా ఫ్లైట్లు అంటే ఇప్పటిదాకా నేను ఎక్కిన ఫ్లైట్లో టీవీ అయితే లేదు. జస్ట్ మన స్లీపర్ బస్ లగ్జరీ బస్సులో సీట్లు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. బట్ ఇక్కడైతే స్క్రీన్ అయితే ఉంది. మేబీ దాన్ని కనెక్ట్ చేయాలేమో మొబైల్కి. అండ్ ఇక్కడ వచ్చేసి లెగ్ స్పేస్ కూడా నాకు ఎయిర్ ఏషియా ఫ్లైట్స్తో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్గా అనిపించింది. Many hours later. సో గైస్ లంకావికి అయితే వచ్చేసాం. జస్ట్ 1 hour జర్నీ, ఫ్లైట్ జర్నీ. సో ఇప్పుడు ఫస్ట్ వెళ్ళేసి మన హాస్టల్కి వెళ్ళాలి. ఇది లంకావి ఎయిర్పోర్ట్ మీకు చూపిస్తా చూడండి. అది ఎయిర్ ఏషియా ఫ్లైట్ అండ్ ఇది మనం వచ్చిన ఫ్లైట్ బన్కిట్ మలేషియన్ ఎయిర్లైన్స్ అనమాట. ఇది లంకావి ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది. అంటే ఇది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కాబట్టి చాలా పెద్దదిగా ఉంది. ప్లస్ ఇక్కడికి వచ్చినాక అంటే ఇప్పటిదాకా ఏసీలో ఉండడం వల్ల ఏమో కానీ ఎండ ఎక్కువ తెలుస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఎయిర్ బస్. మనది బోయింగ్ అనమాట మన ఫ్లైట్. ఇది ఎయిర్ బస్ అంటే ఫ్లైట్లు తయారు చేసే కంపెనీలు బోయింగ్, ఎయిర్ బస్ చాలా ఉంటాయి. వెల్కమ్ టు లంకావి. ఏసీలోకి వెళ్తే నాకు గొంతు పోతుంది. నార్మల్గా ఉంటే కొంచెం పర్లేదు అనమాట. ఇప్పటిదాకా ఏసీలో ఉండడం వల్ల కొంచెం దుబ్బింది మళ్ళీ. సో ఇదే లంకావి ఎయిర్పోర్ట్. సో ఇన్ కేస్ మీ దగ్గర చెక్ ఇన్ బ్యాగేజ్ కానీ ఉంటే ఇక్కడ వెయిట్ చేయాలి మళ్ళీ కాసేపు. బట్ మనకి అవసరం లేదు, ఓన్లీ క్యాబిన్ బ్యాగేజే కాబట్టి ఇట్లాగా లగేజ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. లగేజ్ అట్లా వస్తూ ఉంటుంది అనమాట. దాంట్లో మనది ఎత్తుక్కోవాలి ఏది అని. అన్ని లగేజెస్ ఇలా తిరుగుతూ ఉంటాయి. అట్లా ఏదో ఎత్తుక్కొని తీసుకోవాలి. సో ఎయిర్పోర్ట్లో నుంచి బయటకి రాగానే స్టార్టింగ్లోనే మనకి కార్ రెంటల్స్ బోర్డు పెట్టుకుని అయితే ఉన్నారు. ఒకసారి ఇలా అడగాలి. ఎక్స్క్యూజ్ మీ, without international driving license also can we get? Yes, sure can. Without license? Yes, sure can. So, it's not a problem? Yeah. Okay, thank you. సో మన దగ్గర ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా కానీ కార్ అయితే రెంట్కి ఇస్తారంట. సో లంకావిలో ఇది టూరిస్ట్ ప్లేస్ కదా, సో దానివల్ల వాళ్ళు ఏం రెస్ట్రిక్షన్ అయితే పెట్టుకోలేదు. ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్ బయటకు వెళ్ళేసి క్యాబ్ బుక్ చేసుకుని మన హాస్టల్కి అయితే వెళ్ళిపోదాం. నాకు ఆకలి వేస్తుంది, ఏదన్నా తింటే బెటర్ ఏమో. బైక్ కార్ ఆర్ బైక్? Car, rental, bike, scooter. బైక్ హౌ మచ్? How many days? 3 days. 3 days. Sure, 40 ringgit one day. 1 day 40. 120. 3 day 40. License? India. India. India license is Yeah, fine, yeah. not international driving license. Okay. Okay. Oh no, I will give 100. 3 days 100 ringgits. 110 lah. 100. 100. Okay. ఓకే. సో నేనైతే బైక్ రెంట్కి తీసుకున్నా. అంటే ఎలాగో మళ్ళీ మనం ఎయిర్పోర్ట్కి రావాలి కాబట్టి ఎయిర్పోర్ట్లోనే తీసుకుంటే బెస్ట్. ఒక రోజుకి 40 ringgits అని చెప్పినారు. నా 3 days ఉంటాయి కాబట్టి 120 ringgits. నేను 100 ఇస్తా అని చెప్పా. సర్లే అని చెప్పి యాక్సెప్ట్ చేసినారు. బైక్ తీసుకున్నా, దానికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అవసరం లేదంట. సో వైల్ రిటర్నింగ్ వేర్ హియర్ ఓన్లీ? Return car, pick up car. Yeah. హియర్ ఓన్లీ రిటర్న్? 3. Yeah. No, my flight is around. You. Me. Yeah, you too. You too, me. Jen. Jane. Many India take me. Oh, Ah. I'll tell you. Yeah. సో మీరు కానీ లంకావి ఎయిర్పోర్ట్కి వస్తే ఇక్కడ తీసుకోండి ఈయన దగ్గర. Yeah, India. వాట్ ఈస్ యువర్ నేమ్? Jane. జైన్. Ah. ఇండియన్, ఎవరు ఇండియన్? Yeah. Many YouTube. ఓకే ఓకే. Many India take me. సో లంకావిలో ఇదొక బెస్ట్ ఆప్షన్ అబ్బా. ఎయిర్పోర్ట్లోనే కార్లు, బైకులు అన్నీ రెండు తీసుకోవచ్చు. ప్రతి ఎయిర్పోర్ట్లో ఇలా పెడితే బాగుంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని చాలా ఖర్చు, సింపుల్గా అయిపోతుంది. మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోవడమే. మలేషియాలో వితౌట్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు మనం బైక్ నడకబోతున్నాం. సో గైస్ ఇదే అనమాట ఇప్పుడు మన బైకు. దీనికి 100 రూపీస్ మామూలుగా డబ్బులు ప్లస్ 200 డిపాజిట్. అది మళ్ళీ మనకి వెనక్కి ఇచ్చేస్తారు. సో నేనేం చేశానంటే 100 రూపీస్ డిపాజిట్ ఇస్తాను, నా దగ్గర అంత డబ్బులు లేవని చెప్పిన. సరే అని చెప్పి 100 రూపీస్ డిపాజిట్ ప్లస్ 100 రూపీస్ దీనికి, అంటే 3 రోజులు కలిపి 100
ప్లస్ నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు, నేను తీసుకోవాలి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు. ఫస్ట్ నా లైసెన్స్ అడిగాడు, ఇండియన్ లైసెన్స్ ఇమ్మని. నా దగ్గర లేదు అండ్ మెయిల్లో అట్లా చెక్ చేసి అక్కడ కూడా కనిపించలేదు అనమాట. సరే డిజీ లాకర్ నుంచి డౌన్లోడ్ చేద్దామంటే అది ఓటీపీ అడుగుతుంది. ఇక్కడ మనకి ఓటీపీ రాదు కదా ఇంటర్నేషనల్ కంట్రీలో. సో ఏం చేయాలబ్బా అని చెప్పి నా దగ్గర లైసెన్స్ లేదని చెప్పిన, ఆ లైసెన్స్ లేదు ఏం లేదు తీసుకోపో అని చెప్పి బండి అయితే ఇచ్చేసాడు. ఇదిగోండి హెల్మెట్ ఎల్లో కలర్ యమహా. సో మీరు కానీ బండి తీసుకుంటే ఫస్ట్ వీడియో అయితే తీసుకోండి బండి మొత్తాన్ని, వాళ్ళే అడుగుతారనమాట వీడియో తీసుకోండి బండిని అని. సో వీడియో తీసుకున్నా ఇంకా డైరెక్ట్గా మన రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి. మీరు కానీ ఎక్కువ మంది వస్తే కార్ తీసుకోండి, ఇంకా బెస్ట్ ఆప్షన్. నేను ఒక్కనే కాబట్టి బైక్ తీసుకున్నా. సో ఇంకైతే మనం బైక్లో స్టార్ట్ అవుతున్నాం. డైరెక్ట్గా మన హోటల్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ మధ్యలో ఫుడ్ తినాలి ఫస్ట్ ఒక దగ్గర. సో ఫుడ్ కోసం వెళ్తున్నా. నైస్ ఎక్స్పీరియన్స్ అబ్బా, వేరే కంట్రీలో బైక్ రెంట్కి తీసుకుని రోడ్ల మీద తిరగడం నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. మధ్యలో ఏడ పోలీసులు ఆపుతారో ముందు ఈ కెమెరా లోపల పెట్టేసి తర్వాత చూద్దాం. నిజంగా లంక అవి మాత్రం నాకు పిచ్చగా వచ్చేసింది. జస్ట్ దిగిన వెంటనే ఎంత మంచి, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయాల బైక్లో లైసెన్స్ లేకుండా రెంట్కి ఇస్తారేమోనని. ప్రతి దగ్గర ఇలాగ ఇంప్లిమెంట్ చేస్తే నిజంగా చాలా బాగుంటుంది కదా. ముందు కెమెరా అయితే లోపల పెడతాయి, ఎవరన్నా పోలీస్ చూస్తారని నింగుతాడు. జస్ట్ ఒక వీడియో కోసం చెప్పి తీసిన, ఇంకా లోపల పెట్టేద్దాం. డైరెక్ట్గా ఇండియన్ హోటల్కి వెళ్ళేసి ఫుడ్ తిని తర్వాత చెప్తాను మీకు. బైక్ వేసుకొని నేరుగా బీచ్ దగ్గరకు వచ్చేసిన. ఎవడన్నా ముందు రూమ్కి వెళ్ళి బ్యాగ్ పెట్టి ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తారు. మనం డైరెక్ట్గా బీచ్ దగ్గరికి వచ్చు. యాక్చువల్లీ నేను వచ్చింది బీచ్ దగ్గరికి కాదు, గూగుల్లో ఇండియన్ రెస్టారెంట్ అని చెప్పి సెర్చ్ చేస్తే దాన్ని అక్కడ టేస్ట్ ఆఫ్ ఇండియా అని మన వాళ్ళదే ఆ రెస్టారెంట్ దగ్గర తీసుకొచ్చింది. బట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే బీచ్ ఉంది. సర్లే కాసేపు బీచ్లో అట్లాగా చూపిద్దామని చెప్పి వచ్చినాను. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ ఫుడ్ తిని తర్వాత రూమ్కి వెళ్ళి ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం ఎక్స్ప్లోరింగ్. చేతిలో బైక్ ఉంది ఇంకా మన ఇష్టం, అందే అంతా ఆడికి కావాలని వెళ్ళిపోవచ్చు, ఏం కావాలన్నా చేయొచ్చు. సో బ్యాక్ మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి అండమాన్ సీ. మామూలుగా ఇదంతా బే ఆఫ్ బెంగాలే కానీ అండమాన్ సీ అని పిలుస్తారు. ఎందుకంటే అండమాన్ ఏమో నాకు తెలీదు, బట్ అండమాన్ సీ అని పిలుస్తారు. అండ్ ఇక్కడ ఇంకా మనకి చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, పారాసైలింగ్ అన్నీ ట్రై చేద్దాం. మనం 3 days ఉన్నాం కదా, మొత్తం ఏది వదలకుండా అన్నీ ట్రై చేసేద్దాం. సో ఫస్ట్ వెళ్ళి ఫుడ్ అయితే తిందాం మన ఇండియన్ రెస్టారెంట్లో. సో ఇంకా రెస్టారెంట్లోకి వచ్చేసి ఫుడ్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, బట్ మన మీల్స్ అయితే లేదు కానీ బిర్యానీలు, చపాతీలు, పుల్కా, బిండి మసాలా ఉన్నాయి. ఇండియన్ ఫుడ్ చాలా రకాల ఐటమ్స్ అయితే. సో మనకి ఇవన్నీ సెట్ కాదులే అని చెప్పేసి ఒక బిర్యానీ ఆర్డర్ చేస్తాం, చికెన్ బిర్యానీ. ఏది 30 ringgits అంటే 600. ఒక బిర్యానీ చెప్పా, చూద్దాం క్వాంటిటీ సరిపోకపోతే తర్వాత ఇంకేదైనా ఆర్డర్ చేద్దాం. సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది బిర్యానీ. క్వాంటిటీ బలంగానే ఇచ్చినారులే, మరీ తక్కువేం కాదు. సరిపోతుంది ఒక మనిషి. 2 పీసులు అయితే ఇచ్చారు పెద్దవి, ఇది ఒకటి, మళ్ళీ దీంట్లో సేమ్ ఒకటే పీసులు 2 ఉన్నాయి. ఏదో గ్రీన్ కలర్ చట్నీ, ఏందో ఇది మరి పుదీనా చట్నీయో లేదంటే వేరేదో. ట్రై చేద్దాం. మలేషియాలో మీకు ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ అయితే దొరుకుతుంది గైస్, ఇదైతే కొంచెం హ్యాపీనే. టేస్ట్ కొద్దిగా వెరైటీగా ఉంది, బట్ ఓకే. సో గైస్ ఇప్పుడే ఫుల్గా లంచ్ అయితే అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా హాస్టల్కి వెళ్ళేసి చెక్ ఇన్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మనం లంకావి అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈవినింగ్ నుంచి. అవన్నీ నా నెక్స్ట్ వీడియోస్లో పెడతా. సో అవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. లంకావిలో చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో మొత్తం 1 by 1 అయితే పెడతాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ వచ్చిన లైక్ చేయండి. ఉంటా, బాయ్ ఫ్రమ్ లంకావి, మలేషియా.